తెలంగాణలోని జైబేరీ గురించి మొన్న ఈ మధ్యన హైడ్రా వాళ్ళు నోటీస్ ఇవ్వడం, అయితే బిల్డింగులకి ఎక్కడా తేడా చేయలేదు, వెనకాల షెడ్డుకు సంబంధించి అది మేమే కూల్చేస్తామంటూ మురళీమోహన్ గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ విజయవాడ నుంచి గుంటూరు వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి జైబేరీ భారీ కన్స్ట్రక్షన్స్, వాటిట్లలో చాలామంది మంత్రులు కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఆ విషయం అక్కడ వచ్చినటువంటి ఒక వివాదాన్ని తాజాగా సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 16 నెంబర్ జాతీయ రహదారిలో కొలనకొండ బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి వద్ద నిర్మించిన జైబేరీ ది క్యాపిటల్ భవన సముదాయాలు యాజమాన్యం చెప్పిన సౌకర్యాలు సంవత్సరాల తరబడి కల్పించలేదని బుధవారం అందులో నివాసం ఉంటున్న వాళ్ళు ధర్నాకు దిగారు. ప్రధాన గేటు వద్ద కార్లను అడ్డం పెట్టి లోపల ఉన్న వాళ్ళని బయటికి రానియకుండా, బయట వాళ్ళని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. పలువురు నివాసితులు మాట్లాడుతూ నెల నెల మెయింటెనెన్స్ ఖర్చు కూడా వసూలు చేస్తున్నారని, 90 సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదని చెప్పారు. ఎన్నోసార్లు తమ సమస్యలను పరిష్కరించాలని అడిగినా పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయంలో పలు రకాల ఫీజుల పేరిట తమ దగ్గర లక్షలు వసూలు చేశారని, ఇప్పుడు మాత్రం సమస్యను పట్టించుకోవడం లేదని చెప్పారు. సెక్యూరిటీ నిమిత్తం సీసీ కెమెరాలు కూడా బిగించలేదని, రిసెప్షన్ డెస్క్ లేవన్నారు. జైబేరీలో పలువురు రాష్ట్ర మంత్రులు నివాసం ఉంటుండటంతో పోలీసులు ధర్నా చేసే వారితో చర్చలు జరిపారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజ్ జైబేరీ ది క్యాపిటల్ నిర్వాహకులను పిలిపించి ఆందోళనకారులతో మాట్లాడారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.